అనంతపురం బెంగళూరు వేదికలుగా ఈ రోజు నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభమైంది. ఇప్పటికే ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి మధ్య బెంగళూరు వేదికగా ఈ రోజు 9:30 మ్యాచ్ ప్రారంభమైంది. ఇదే సమయంలో అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా సి వర్సెస్ ఇండియా డి మధ్య రెండో మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో ఇండియా సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే 50 లోపే 6 కీలక వికెట్లను కోల్పోయింది శ్రేయస్ అయ్యర్ టీం. విజయ్ కుమార్ వైశాఖ్ అలాగే అంశుల్ కాంబోజ్ చెరో 2 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇది ఇలా ఉంటే డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి విఫలమయ్యాడు. ఫస్ట్ డౌన్ లో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. అంతకుముందు బుచ్చిబాబు టోర్నమెంట్ లో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పుడు దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబర్చాడు. అనంతపురంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 16 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ ఒక 4 బాది 9 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిన శ్రేయస్ అయ్యర్ ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో బంగ్లాతో టెస్టు సిరీస్ కు అతన్ని ఎంపిక చేయడం సందిగ్ధత నెలకొంది.